ఏంటి కోట్లు సంపాదించడం ఇంత ఈజీ అయిపోయిందా? ఎస్, ఏసీబీకి మరొక 100 కోట్ల అధికారి ఇప్పుడు చిక్కాడు. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇంట్లో ఇప్పుడు సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి అక్రమ వ్యాపారం చేసినట్టుగా గుర్తించారు అధికారులు. సీలింగ్ ల్యాండ్ని తన పేరుపై రిజిస్టర్ చేసుకున్నట్టు కూడా ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఒక్క అబ్దుల్లాపూర్ మెట్లోనే 8 ఎకరాల సీలింగ్ ల్యాండ్ని గుర్తించారు. శేర్లింగంపల్లిలో 10కి పైగా ఫ్లాట్లు ఉన్నట్టు ఏసీబీ పసిగట్టింది. 2019 నుంచి 2023 వరకు శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేశారు వంశీ మోహన్. అబ్దుల్లాపూర్ మేడ్చల్తో పాటుగా మొత్తం 9 ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. అటు గుంటూరులోని వంశీ మోహన్ మామ ఇంట్లో కూడా తెలంగాణ ఏసీబీ తనిఖీలు చేస్తూ ఉంది. ఇప్పటికీ చిక్కిన పత్రాల మార్కెట్ విలువే 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సోదాలన్నీ కంప్లీట్ అయితే మరి వంశీ మోహన్ మొత్తం ఆస్తులు ఏ స్థాయిలో ఉంటాయో ఒక క్లారిటీ వస్తుంది. మా ప్రతినిధి రంజిత్ దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్తో లైవ్లో కనిపిస్తున్నారు. రంజిత్, సో వంశీ మోహన్ ఈ స్థాయిలో అక్రమాస్తులు ఏ రకంగా కూడబెట్టాడు, అధికారులు చెప్తున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇంకా దాదాపు 9 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆస్తుల పత్రాల ఆధారంగా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తుల్ని వంశీమోహన్ కూడబెట్టినట్టు గుర్తించారు. ప్రస్తుతం నాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయంలో వంశీమోహన్తో పాటు వంశీమోహన్కి సంబంధించి కుటుంబ సభ్యుల వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. ప్రధానంగా డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి క్రమంలో అబ్దుల్లాపూర్ మెట్లో 8 ఎకరాలు, అది కూడా వంశీమోహన్ మామ పేరుతో కూడా 8 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. ఆ తర్వాత హయత్ నగర్లో ఉన్నటువంటి ఐరా కాలనీలో అపార్ట్మెంట్ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా ఆయన ఇంట్లో పెట్టుకోకుండా బినామీ సంబంధించిన వ్యక్తుల నివాసంలో పెట్టారు. సో కరెంటు బిల్ ఆధారంగా ఆ అపార్ట్మెంట్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ దాడులు జరుగుతాయన్నటువంటి ముందస్తు సమాచారంతోనే చాలా వరకు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా మాయం చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులు దాదాపు 4 నెలలు కూడా వంశీమోహన్కి సంబంధించిన యాక్టివిటీస్పై కొంత సర్వేలెన్స్ పెట్టారు. సో ఇదే క్రమంలో వంశీమోహన్ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా గుర్తించారు. ప్రధానంగా ఇక్కడ ఎంఆర్ఓగా శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేస్తున్నటువంటి క్రమంలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి అక్రమంగా ఆయన వ్యాపారాలు చేసినట్టు గుర్తించారు. సీలింగ్ ల్యాండ్లను ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడన్నటువంటి ఆరోపణలు కూడా గతంలో అనేక సార్లు వచ్చాయి. సో ఇదే ఫిర్యాదులు ఏసీబీకి వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుండి కూడా దాదాపు 9 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 2019 నుండి 23 వరకు ఆయన శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేశారు. సో అదే ఎంఆర్ఓగా పనిచేసేటువంటి హయాంలోనే పెద్ద ఎత్తున ఆయన ఆస్తులు కూడబెట్టినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ వంశీమోహన్కి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ తర్వాత ఆయనకు బినామీలుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఆయన అసిస్టెంట్ పేరుతో కూడా ఆయన పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడా పెట్టారు. ఆయనకు సంబంధించిన నివాసంలో కొంత బంగారంతో పాటు క్యాష్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు వంశీమోహన్ మామ గుంటూరులో ఉంటాడు. ఆయన పేరుపైనే పెద్ద ఎత్తున ఆస్తులను ఆయన కూడబెట్టినట్టుగా కూడా గుర్తించారు. సో గుంటూరులో తెలంగాణ ఏసీబీకి సంబంధించిన బృందాలు అక్కడ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు లభించినటువంటి ఆస్తుల డాక్యుమెంట్స్ ఆధారంగా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తుల్ని గుర్తించారు. ఈ 5 సంవత్సరాల పాటు ఆయన ఎంఆర్ఓగా ఉన్నటువంటి క్రమంలోనే చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ఈ సీలింగ్ ల్యాండ్లను రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడడం ద్వారా కోట్ల రూపాయలనే కూడబెట్టారన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఈ సోదాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ వంశీమోహన్తో పాటు వంశీమోహన్కి సంబంధించిన కుటుంబ సభ్యుల వద్ద నుంచి కూడా పోలీసులు వివరాలు రాబడుతున్నారు. దీంతో పాటు ఇంకా 9 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ కలెక్టర్గా ఉంటూ కూడా ఆయన అనేక అవకతవకలకు పాల్పడ్డారన్నటువంటి ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు దాదాపు 4 నెలల నుండి ఆయన యాక్టివిటీపై సర్వేలెన్స్ చేస్తున్నారు. సో ఇదే క్రమంలోనే ఎప్పుడైనా ఏసీబీ దాడులు జరుగుతాయన్నటువంటి దాంతోనే చాలా వరకు ఆయన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మాయం చేసినట్టు గుర్తించారు. సో ప్రస్తుతం ఇంకా ఏసీబీ అధికారులు బినామీ పేర్లతో ఎంత మేర ఆస్తులు కూడా పెట్టారన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. సోదాలు ముగిసిన తర్వాత ఎంత మేర అక్రమ ఆస్తులు కూడబెట్టారన్నటువంటి విషయంపై కూడా ఏసీబీ అధికారులు ఫర్దర్గా క్లారిటీ ఇవ్వనున్నారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ.